అందరినీ ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి రోజులో దేవుడు మనల్ని అడుగు పెట్టించినందుకు ప్రభునామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి వాక్య భాగాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుకుని కొంచెం పిల్లలను కంట్రోల్ చేయండి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయము. యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని తోటయగు ఏ దేనిలో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు రాయించు వారు నీ అందుకు సిద్ధమయ్యింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చదవబడిన మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడేలా ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో మన యొక్క సమయాన్ని అప్పగించుకుని ప్రభు యందు ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, చదవబడిన ఈ లేఖనములో నుంచి నాతో మాతో సూటిగా తేటగా మాట్లాడండి నాయన. ఇదిగో నీ మాటే మమ్మల్ని బ్రతికించేది, నీ మాటే అయ్యా మమ్మల్ని బాగు చేసేది తండ్రి. తప్పకుండా మాట్లాడవలసిన మాటను బాగు ఇదిగో తండ్రి ప్రభు బయలుపరచి మా జీవితాలకు అయ్యా బలం నుంచి శక్తి నుంచి నడిపించండి. సమయమును అయా ఇదిగో నీ చేతులకు సమర్పిస్తుండగా మీరే అధ్యక్షత వహించి నడిపించండి. దీనుడును అల్పుడను కేవలం నీ చేతిలో ఒక పనిముట్టి వంటి వాడను అయా. నన్ను నీకు పరిపూర్ణంగా అప్పగించుకుంటున్నాను. నువ్వు ఏ విధముగా నడిపించాలని వాడుకోవాలనుకుంటున్నావు అతి రీతిగా వాడుకుని మమ్మల్ని బలపరుచున్నాను. యేసునామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో రాయబడిన మాట, ఇశ్రాయేలు ప్రజల కొరకు యెహెజ్కేలు ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నా ప్రజలు ఎందుకు దీవించబడడం లేదు? అయ్యా, నా ప్రజలు ఎందుకు ఈ విధంగా నీరసిల్లిపోతూ ఉన్నారు అని యెహెజ్కేలు ప్రవక్త ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోటయగు ఏ దేనిలో నీవుంటివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. ఏదేను తోట అని మనం చూసినట్లయితే ఇది ఎక్కడుంది? ఇది ఎక్కడుందండి? ఆది కాండములో ప్రారంభములో అక్కడ దేవుడు సృష్టించిన విధానము కొరకు రాస్తూ ఏదేను తోట కొరకు, ఏదేను తోటలో ఉన్న ఫలముల కొరకు, ఏదేను తోటలో ఉన్న విశిష్టతల కొరకు చక్కగా వివరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది అయ్యా నా బ్రతుకును ఇంకా ఎందుకు దీవెన కనిపించట్లేదు అని చాలా మంది అనుకుంటూ చాలా మంది ఏం చేస్తున్నారయ్యా అంటే నీరసిల్లిపోతా ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకు అవసరమైన వాటన్నిటినీ కూడా నీ పాదాల కింద పెట్టి నిన్ను ఎచ్చైన స్థితిలో దేవుడు పెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మొదట మానవుని సృష్టించాడా లేదా మానవుడికి అవసరమైన వాటిని సృష్టించాడా? చెప్పాలి.
దేవుడు మొదట మానవుని సృష్టించలేదు. దేవుడు మొదట ఇదిగో నేను ఆదాము అవ్వలను లేదా ఆదామును సృష్టించబోతున్నాను, ఆ ఆదాముకు అవసరమైనన్నిటినీ లేదా ఆదాము ఉండుట కొరకు ఏదైతే అవసరమో సమస్తమును చేయనుద్దేశించి ఎప్పుడో 6వ దినమున ఆదామును చేయనుద్దేశించిన దేవుడు ఈ 5 దినాలు కూడా ఆదాము కొరకు సృష్టిని తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదైనా తోట అని పిలువబడింది దేవుని తోట అంటది. ఎవరిదండి చెప్పాలి? ఏదైనా తోట అనగా దేవుని తోట. ఆ తోటలో ఎలాంటి లోపం ఉండేది కాదు. ఆ తోటలో ఎలాంటి ఆ యొక్క ప్రతికూలత అనేది ఉండేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదైనా తోట అనగా ఫలభరితమైన నేల, ఆశీర్వదించబడిన నేల, ప్రజలకు ఆశీర్వాదకరముగా ఉండే నేల. మన భాషలో చెప్పాలంటే అనేక మందికి పెట్టేదిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నేలలో, అలాంటి తోటలో నిన్ను నేను పెట్టి ఉన్నాను అని దేవుడు తెలియపరుస్తూ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఏదైనా తోటలో ఇక్కడ కింద మనం చదువుతా ఉన్నాం, కొన్ని విలువైన వస్తువులు ఏంటంట? అమూల్యమైన రత్నములు, మణిమాణిక్యములు, బంగారములు కూడా ఎక్కడ పెట్టాడట? ఏదైనా తోటలో పెట్టి ఆ ఏదైనా తోట అంతటిని ఎవరికి అప్పగించాడు? ఆదాము అవ్వలకు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏదైనా తోటను అప్పగించి ఏదైనా తోటలో 4 నదులను, తోటను ఫలవంతముగా ఆ యొక్క తోట అనేది నీరు తగిలి లేదా ఆ నీటి ద్వారా ఆ యొక్క తోటలో దీవించబడుట కొరకు, ఫలములు పొందుకుట కొరకు దేవుడు ఏం చేశాడయ్యా అంటే 4 నదులను దేవుడు పెట్టాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ 4 నదులలో ప్రవహించు ఒక నది చోటట బంగారం విస్తారం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, దేవుడు నిన్ను పుట్టించటతోటే నిన్ను కష్టాల్లో పెట్టలేదు. చాలా మంది అంటూ ఉంటారు, ఏమండి నేను పుట్టుకతోనే నా బ్రతుకంతా కష్టాలే, నా బ్రతుకంతా శ్రమలే, నా బ్రతుకంతా బాధలే, ఎక్కడ నెమ్మది కలిగిన బ్రతుకుతానన్న ఆలోచనే నా బ్రతుకులో లేదండి. ఎప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా నా బ్రతుకును వెళ్ళబుచ్చుకుంటూ వచ్చాను, కానీ ఏ రోజు ప్రశాంతంగా బ్రతికాను అన్న రోజు నా బ్రతుకులో లేదండి అని చాలా మంది చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు నిన్ను కష్టాల్లో పెట్టలేదు. దేవుడు నిన్ను ప్రతికూల పరిస్థితుల మధ్యలో పెట్టలేదు. దేవుడు ఎక్కడ పెట్టాడయ్యా అంటే నిన్ను ఏదేనో తోట అనే అనుభవంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు తల్లి గర్భములో పిండముగా రూపొందించబడక ముందే నీకు ఏది అవసరమో సమస్తము నీ కొరకు దేవుడు నిశ్చయించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏ సమస్తమును కూడా దేవుడు మనందరి కొరకు నిశ్చయించి ఉన్నాడు. కానీ కొందరు లేదా కొన్ని విషయాలలో మనం పొందుకోగలుగుతున్నాం, కొన్నింటిని పొందుకోలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. పొందుకోలేని పరిస్థితిని బట్టి అందరూ చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడు ఈ కన్నీళ్ళేనండి, ఎప్పుడు ఈ బాధలేనండి, ఎప్పుడు ఈ పరిస్థితి ఇంతేనండి అని చెప్తా ఉంటారు. దేవునికి స్తోత్రం. కానీ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది ఏంటో తెలుసా? ఈ పునరుద్ధాన దినాన్ని నిన్ను మరలా దేవుడు నీ బ్రతుకున ఏదేను తోటలోనికి నడిపించుట కొరకు ఒక నూతన మార్గమును దేవుడు తెరవబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేను తోట నుంచి ఆదాము అవ్వలు
బయటకు వచ్చేసిన తరువాత అక్కడకు ఎవరు కూడా వెళ్లకుండా అగ్ని జ్వాలలు ఖడ్గములను దేవుడు కాపలా పెట్టాడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి వ్యక్తి, నేను ఒకటి చెప్పండి, నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు లేదా ఏదైనా మొదలు పెట్టేటప్పుడు ఇది నేను చెయ్యగలనా లేదా అన్న డౌట్ వచ్చే కంటే ముందు ఇది ఎలాగైనా నేను చేయగలను అనే ఒక ఆలోచనతోనే ప్రారంభిస్తాం. అవునా? మాట్లాడడం లేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ దేవుడికి ఆ డౌట్ లేదు. ఎందుకో తెలుసా? నీకు అవసరమై అన్నిటిని కూడా దేవుడు నీ పాదాల దగ్గరే పెట్టేశాడు. కానీ మనం వాటిని పొందుకోలేకపోతున్నాము అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? నీ అవిధేయత, నా అవిధేయతను బట్టి మాత్రమే. కేవలము అవిధేయతను బట్టి వారు దీవెనకరమైన ఆ ఏదైనా తోటలో నుండి లేదా ఒక ఫలభరితమైన ఏదైనా తోటలో నుంచి, సకల ఆశీర్వాదములు కలిగిన ఏదైనా తోటలో నుంచి వారు బయటకు తోలివేయబడ్డారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వారు మరలా లోనికి రాకుండా అక్కడ కాపలా పెట్టబడింది. కానీ దేవుడు నీకు నాకు ఒక మంచి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నీకు అవకాశం ఉంది, నువ్వు మరలా తిరిగి వచ్చే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక సాధారణంగా ఒక తండ్రి తన బిడ్డ తన యొక్క భార్య గర్భములో పడిన తరువాత ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉంటాడు. ఏంటి? ఇదిగో నా పిల్లలకు ఇలా భవిష్యత్తు ఉండాలి అని చెప్పి బిడ్డలు పుట్టక ముందే కొందరు ఏం చేస్తారంటే కష్టపడి బిడ్డల కొరకు కొంత సంపాదనో లేదా ఆస్తినో వారికి భూమి మీద ఏది అవసరమో అవి సమకూర్చడానికి తండ్రి కష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అవునా కదా? మరి నేను అంటాను, పరలోకపు తండ్రి నిన్ను ఊరకే పంపిస్తాడు అనుకుంటున్నావా? లేదు. నీకు అవసరమైన వాటన్నిటినీ, నీ జీవితమునకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడయ్యా అంటే నీకు సమకూర్చిన తర్వాతే నేను ఈ ప్రపంచంలోనికి దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామయ్యా అంటే మన అవిధేయతను బట్టి, మనము దేవుని వాక్యం పట్ల కలిగిన అశ్రద్ధను బట్టి ఈరోజు మనం ఏం చేయలేకపోతున్నామా అంటే మన ముందున్న వాటిని మనం చూడలేకపోతా ఉన్నాం. మనకు ఇవ్వబడిన వాటిని మనం పొందుకోలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కష్టములో ఉండడం దేవుని చిత్తము కాదు. ఈరోజు నువ్వు నిందలో ఉండడం దేవుని చిత్తము కాదు. నీవు ఈ యొక్క ఎడారి భూమిగా పిలువబడిన ఆ యొక్క అడవి మార్గం అనుభవాలు నడవడం దేవుని చిత్తము కాదు. కానీ ఎందుకు నడుస్తున్నావయ్యా అంటే మన అవిధేయతను బట్టి మాత్రమే. నేను ఒక మాట చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు వారిని కానాను దేశానికి నడిపించాలి అని అనుకున్నాడు. ఏ దేశానికి చెప్పాలి? ఈ కానాను దేశము ఐగుప్తు దేశము నుంచి ఎన్ని రోజులు ప్రయాణము తెలుసా? 40 రోజులు ప్రయాణం. ఎన్ని రోజులు? కానీ 40 రోజులు ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 రోజులు ప్రయాణము 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది అంటే వారి అవిధేయతను బట్టి దేవుడు యాత్రను ఇంకా సాగింపజేస్తా వచ్చాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వారికి అనేకమైన అవకాశాలు ఇస్తూ, ఇదిగో ఎక్కడైనా మీరు మారితే, ఎక్కడైనా మీ బ్రతుకులను మార్చుకోగలిగితే మీ బ్రతుకును దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదకరంగా మారుస్తాడని అనేకమైన పర్యాయములు, అనేకమైన సార్లు వారికి ఏం చేశాడయ్యా అంటే అవకాశాలు ఇస్తూ 40 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాలుగా మార్చి దేవునికి స్తోత్రాలు కానాను దేశానికి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. మొదట దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే ఈ 40 రోజుల్లో తీసుకెళ్లాలని దేవుడు తీసుకొచ్చాడు బయటికి. కానీ
40 సంవత్సరాలు ఎందుకు పట్టిందయ్యా అంటే, నడిచే వారి యొక్క జీవితంలో బుద్ధి సరిగా లేనందున. ఏమైంది తెలుసా అండి? నడిపించేవాడు కాదు, నడిచేవాడి యొక్క ఆ యొక్క బుద్ధి సరిగా లేనందున వారి ప్రయాణము సాగుతూ వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు నేను ప్రియమైన దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు నీకు ఏది కావాలో దేవుడు సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని పాదాల దగ్గర పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. కానీ పొందుకోవడానికి ఎందుకు ఆలస్యం అవుతుందయ్యా అంటే, నీలో నాలో ఉన్న అవిధేయతను బట్టి కొంచెం ఆలస్యం అవుతా ఉంది. లేదా నీవు నేను ఆయన మార్గానికి వచ్చేంత వరకు కూడా చుట్టూత తిప్పి తీసుకెళ్ళినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుడు వెనకకు నడిపిస్తా ఉన్నాడట. దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? ఈ పునరుద్ధాన దినాన్ని, ఇదిగో నిన్ను ఏదైనా తోటలోని పెట్టాలని అనుకున్నాను. ఏదైనా తోటలో ఆనాడు ఆదాము అవ్వలను పెట్టాను, కానీ వారి అవిధేయత ఏదైనా తోటలోని బయటకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. కానీ ఇశ్రాయేలు ప్రజల అవిధేయత 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఈరోజు నీవు నేను ఎందుకు పొందుకోలేకపోతున్నామయ్యా అంటే కేవలం ఒకటేనండి, అవిధేయత. అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యమునకు లోబడకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించకుండా మనం వెళ్ళడాన్ని బట్టి మాత్రమే ఇంకా మన బ్రతుకులో పొందుకోవలసిన వాటిని పొందుకోలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథంలో తెరిచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 11-12 వచనాలు చదువుకుందాం. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోష ఆనందముగా గలవారుగా ఉండును. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మును ఓదార్చువాడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, తెలుసో తెలియకో అవిధేయతను బట్టి దేవుని యొక్క వాక్యమును సరి అయిన రీతిలో వెంబడించకపోవడాన్ని బట్టి మనం పొందుకోలేని పరిస్థితులను దేవుడు చూచి ఉన్నాడు. ఆయన చెబుతూ ఉన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు మరలా సియోను అనగా మరలా ఆ ఫలభరితమైన ఏదేలు తోటకు వచ్చేంత వరకు కూడా ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను ఓదార్చువాడిగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడంటండి? ఆయన ఓదార్చువాడిగా ఉన్నాడు. నిన్ను విమోచించుట కొరకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఈరోజు నీవున్న పరిస్థితుల్లో నుంచి నిన్ను దేవుడు విడుదల రప్పించుట కొరకు, ఇదిగో నీకు విమోచించి నిన్ను ఆయన అనేకమైన నిత్య సంతోషము గల స్థలములోనికి నిన్ను తోడుకుని వెళ్ళటం కొరకు. దేవుని స్తోత్రం. మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు? మనిషి ఎప్పుడు సంతోషంగా ఉంటాడు చెప్పండి? మాట్లాడటం లేదు. పోనీ మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? కదా, మనకు అన్ని వసతులు ఉన్నాయనుకోండి, సంతోషంగా ఉంటాం. అవునా? దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీ అంత ఏదైతే లేదో, ఇప్పుడు నీ చేతిలో ఏదైతే లేదో దాన్ని తిరిగి దేవుడు మరలా నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. నిత్య సంతోషమును నీకు వస్త్రముగా దేవుడు ధరింపజేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ నూతన సంవత్సరములో కొన్నింటిని చేతులారను వదిలేసుకున్న ఉన్నాయి, కొన్నింటిని చేతులారా చేజార్చుకున్న ఉన్నాయి. వాటిని ఎందుకు, ఆ అవకాశాలను ఎందుకు విడిచిపెట్టానని నువ్వు
అనుకుంటున్నావు కదా, దేవుడు మరలా ఆ అవకాశాలను నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. ఇదిగో మరలా అత్యధికమైన సంతోషమును నీ బ్రతుకుని దేవుడు కుమ్మరించుట కొరకు ఈ పునరుద్ధాన దినాన్ని ఈ వాక్యము నీ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, ఎందుకు నేను వదులుకున్నాను నువ్వు అనుకుంటున్నావు కదా, మరలా అదే అవకాశము నీ తలుపు తట్టబోతా ఉన్నది. వారికి వారే నీ వద్దకు వచ్చి సిద్ధముగా వస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి కారణం నీ విమోచకుడు నీతో పాటుగా ఉన్నాడు. నీ విమోచకుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. వారు సంతోషానందము గలవారిగా ఉంటారంట. ఎలా ఉంటారండి? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనే అంటే దేవుడు చెబుతున్నాడు, నేనే మిమ్మును ఓదార్చువాడుగా ఉన్నానంటున్నాడు. నేను ఒక మాట చెప్తాను వినండి. చేతుల్లో కోల్పోయిన అవకాశాలు ఎన్నో. అయ్యో, ఆ రోజు ఆ అవకాశాన్ని నేను పట్టుకుంటే బాగుండును అని అనుకుంటున్నారు కదా. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. మరలా అవకాశం వెతుక్కుంటూ నీ గుమ్మము దగ్గర రాబోతా ఉంది. అవకాశము నీ గుమ్మము దగ్గర రాబోతా ఉన్నది. ఆ అవకాశము ఇప్పటికంటే రెట్టింపు ఘనత నీకు ఇచ్చినట్లుగా నీవు నిలవబడిన స్థలములోని నిన్ను ఉన్నతమైన పాత్రగా దేవుడు నిన్ను నిలవబెట్టుట కొరకు ఈ మాటలు నీ కొరకు ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ. ఏదేను తోట అనగా సకలము సంతోషముగా జీవించు స్థలము. చెప్పండి, ఎలాంటిదంట? సకలము సంతోషముగా జీవించే స్థలం. అక్కడ ఏమి లేదు చెప్పనా, చీకు లేదు, చింత లేదు. ఎందుకని? దేవుడు వృక్షములకుతో చెప్పాడు, నీవు మనుషునికి ఫలమునివ్వు అని. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. భూచర జంతువులతో చెప్పాడు, ఇదిగో వీటన్నిటినీ కూడా నీకు అప్పగిస్తున్నాను, వీటన్నిటి మీద సర్వ అధికారం నీకు అప్పగిస్తా ఉన్నాను. ఇవి నీవు ఏది చెబితే నువ్వు ఎలా నడుచుకోమంటే అలాగ నడుచుకుంటాయి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా దేవుడు అదే అవకాశాన్ని నీకు ఇస్తూ ఉన్నాడు. మరలా దేవుడు అదే అవకాశమును నీ బ్రతుకున దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎలాగో అంటారా? ఇదిగో ఈ నూతన సంవత్సరమున దేవుడు నీ బ్రతుకును మరలా ఏదేను వంటి అనుభవాన్ని నీ బ్రతుకులోనికి దేవుడు తోడుకుని రాబోతా ఉన్నాడు. ఇప్పుడు నీ బ్రతుకు ఎలా ఉన్నాయి అంటే, ఇదిగో ఎడారి భూమిగా ఉన్నది, చేతిలో రూపాయి లేదు, నువ్వు కష్టపడుతున్నావు, సంపాదన ఆ కష్టార్జితమంతా నరులు పాలైపోతా ఉన్నది. నీ బ్రతుకంతా కూడా ఎంత కష్టపడి సంపాదించినా లేదా ఎంత నమ్మకముగా బ్రతికినా ఏ మాత్రము కూడా ఆ యొక్క అనేక మంది నీకు నమ్మికత్వమును బట్టే నిన్ను తిరుగుబాటు చేస్తున్నారు, అనేకమైన మాటలు అంటున్నారు, అనేకమైన అవమానాల పాలవుతా ఉన్నావు. ప్రభు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో వాటన్నిటిని దేవుడు తొలగించబోతా ఉన్నాడు. నీకు ఉన్నతమైన దీవెన ఆశీర్వాదమును ఈ నూతన సంవత్సరములో దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఈ ఆధారి భూమిని ఏదేను తోటగా దేవుడు మార్చబోతా ఉన్నాడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ కొరకు నూతనమైన కార్యాలను, నూతనమైన క్రియలను దేవుడు జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము నీ కొరకు కొన్ని అవకాశాలు ఎదురు చూసే సంవత్సరముగా, ఇదిగో ఈ సంవత్సరములో నీ కొరకే కొంతమంది ఎదురు చూసే సంవత్సరముగా దేవుడు నీ కొరకు నియమించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దీన్ని నువ్వు దేవుని సన్నిధిలో విశ్వసించి ప్రార్థించినట్లయితే, ఇదిగో ఏదేను అనుభవాన్ని నీ బ్రతుకుల దేవుడు మరలా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన క్రియలు
చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎలాంటి జీవితమే సుఖ సౌఖ్యముగా నూతన క్రియలు చేయుచున్నావని నీవు సెలవీయగా నా ఎలాంటి జీవితమే సుఖ సౌఖ్యముగా నారస్య రోదన ఉల్లాసముగా మారుకోరచే నారస్య రోదన ఉల్లాసముగా మారుకోరచే నివాసన్య సత్తుగా సర్వలోకానికే చక్రవర్తినికే శ్రీవా సర్వలోకానికే చక్రవర్తినికే శ్రీవా యద సముద్ర నూతనమైన కార్యాలను మనందరి జీవితంలో దేవుడు చేయగలరు. మరలా నీ యొక్క ఆ ఎడారి బ్రతుకును ఏదైనా తోటగా దేవుడు మార్చి నిన్ను అనేక మందికి ఒక పత్రికగా దేవుడు మార్చడానికి నీకు దేవుడు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకు ఆయనే విమోచకుడుగా నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోబు గారి జీవితం కొరకు మనం మాట్లాడుకున్నట్లయితే, యోబు ఊజు దేశములో యథార్థవర్తనుడు, న్యాయవంతుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏ కీడు గాని ఎలాంటి తప్పు కానీ తన జీవితంలో చేయలేదు. ఎలా ఉన్నాడయ్యా అంటే యోబు సకల ఐశ్వర్యము కలిగిన వాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? చెప్పాలి గట్టిగా. సకల ఐశ్వర్యములు కలిగిన వాడిగా ఉన్నాడు. దానాలు చేస్తున్నాడు. ఎవరైనా పేదవారు వస్తే అనేక మందికి అప్పగిస్తా ఉన్నాడు. ఎన్నో విధాలుగా దేవుని యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. తన బ్రతుకు ఎలా ఉన్నాయి అంటే సకల సంతోషములతో ఏదేను తోట అనే అనుభవాన్ని యోబు జీవితంలో ఉన్నప్పుడు సాతాను శోధించడానికి దేవుని యొద్ద నుంచి పర్మిషన్ తీసుకుని యోబుని శోధించడం ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా పోయినాయి. బిడ్డలు చనిపోయారు. బిడ్డల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తుండేవాడు. ప్రతిరోజు కూడా ఆయన ఏం చేస్తుండేవాడయ్యా అంటే బలులు అర్పిస్తూ ప్రార్థిస్తుండేవాడు. బిడ్డలు చనిపోయారు.
పొలములో ఉన్న పంట పట్టుకెళ్ళిపోయారు. పొలములో ఉన్న ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు వీటన్నిటిని కూడా శత్రువులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు యోబు జీవితం ఎలా ఉందయ్యా అంటే ఎడారి జీవితంగా అయిపోయింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అడవి గాలి వచ్చింది, అగ్ని చేత సమస్తమును కాల్చేసిందంట. ఇప్పుడు యోబు ఎలా ఉన్నాడయ్యా అంటే నిస్సారమైన భూమిలో, ఎడారి భూమిలో ఒక మొక్క ఏ విధంగా అయితే ఉంటుందో అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కానీ యోబు నమ్ముకున్నవాడు విమోచకుడని, యోబు ఆరాధించు దేవుడు మరలా ఎండిపోయిన మొద్దు నుంచి చిగురును రెప్పించగలిగిన దేవుడని యోబు నమ్మాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యోబు నమ్మాడు. ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్తాను వినండి. ఈరోజు నువ్వు నేను లేదా మానవ హృదయము కలిగిన వాడు, మానవ తలంపులు కలిగిన వాడు, ప్రతిరోజు నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. చేయట్లేదని నేను చెప్పట్లేదు. నేను నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కానీ బిడ్డలు భవిష్యత్తు కొరకు, లేకపోతే బిడ్డలు జీవితంలో కొన్ని విషయాలను పొందుకోలేక బాధపడుతున్నప్పుడు నువ్వు నేను అనుకునే మాట ఏంటో తెలుసా? పొరపాటున మనసులోకి వచ్చే మాట ఏంటో తెలుసా? ఎంత భక్తి చేస్తున్నాను కదా, ఎంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఎందుకు నా బిడ్డల పట్ల లేదా నా కుటుంబం పట్ల ఇలా జరిగింది అని అనుకుంటాం. కానీ యోబు అలా అనుకున్నాడా అండి? అనుకున్నాడా? అనుకోలేదు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవుడు అలా అనుకోలేదు. కానీ నేను ఒక మాట చెప్తాను వినండి. దేవుడు యోబుని ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే యోబు ఆలోచనకు మించిన ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చేసాడు. ఒకప్పుడు ఎవరైనా వస్తే తన చేతి నిండా తీసి పెట్టే యోబు ఎవరైనా పెడితే తిందాం అనుకున్న స్థితికి వచ్చేసాడు. ఎలా అంట? ఒకప్పుడు ఎవరైనా వస్తే తన ఇంట్లో ఉన్న ఏదైతే ఉందో సమృద్ధిగా ఇచ్చి అవసరతలో ఉన్న వారికి సహాయం చేసి పంపించే యోబు వీధిన పడిపోయాడు. ఎవడైనా వచ్చి పెడితే తినే స్థితికి వచ్చేసాడు. అప్పుడు కూడా యోబు ఒకటే అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందాక యెషయా గ్రంథం 51:11-12 వచనాలు చదువుకున్నాం కదా. ఆ అక్షరాల ఆ వాగ్దానము యోబు పట్ల నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ పట్ల కూడా నెరవేర్చట కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు యోబును మరలా ఏదేను తోటలా మార్చేశాడు దేవుడు. కోల్పోయిన ప్రతి దానికి రెట్టింపిచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎవరైతే యోబును అన్నారో, ఎవరైతే యోబును దూషించారో వారందరూ ఎదుటే మరలా యోబును రెట్టింపు ఘనతతో దేవుడు నడిపించాడు. దేవునికి స్తోత్రాలు. చాలా మంది అంటారు, ఇంకెప్పుడు చూస్తానండి ఈ కార్యాలు, ఇక నేను పోవాలా, ఇక నా బ్రతుకుండగా నేను చూడలేనండి అని అనుకుంటున్నారు కదా. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పక్షమున, నీ బిడ్డల పక్షమున దేవుడు కార్యము జరిగించుట కొరకే ఈ మాటను ప్రకటిస్తా ఉన్నాడు. ఇదిగో ఏదైతే చేతులారా చేజారిపోయిందో, ఏదైతే దీన్ని వదిలేసుకున్నావో, ఏదైతే కోల్పోయావో దాన్ని మరలా రెట్టింపుగా నీ చేతికి దేవుడు అప్పగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవకాశాలనే నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకురాబోతున్నాడట. చెప్పండి, అవకాశాలనే దేవుడు నీ కాళ్ళ దగ్గర తీసుకుని రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నీవు నియమింపబడిన దినమున పిల్లని గురువులు రాయించువారు నీకు సిద్ధమైరే. అంటే నిన్ను గణపరచడానికి, నిన్ను మరలా గణపరచడానికి, ఏ నోరైతే నిన్ను అసహించుకుందో, ఏ నోరైతే నిన్ను హేళన చేసిందో, ఏ నోరైతే నీ గురించి చెడుగా సాక్ష్యం ప్రకటించిందో అదే నోరు మరలా నీ కొరకు సాక్ష్యము ప్రకటించడానికి మరలా దేవుడు వారినే సిద్ధము చేయబోతా ఉన్నాడు.
దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వారినే నీకు ముందుగా నువ్వు వెళ్ళక్కర్లేదు, వారిని నీ గుమ్మములోనికి దేవుడు తీసుకొచ్చినట్టుగా ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పునరుద్ధాన దినాన్ని ఇదిగో నీ చేతిలో ఒకప్పుడు చాలా ధనం ఉండేది, నీ చేతిలో చాలా మందికి పెట్టేవాడిగా ఉండేవారు, కానీ ఇప్పుడు ఏమీ లేక ఒకరి చేయి వైపు నువ్వు చూస్తున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చేతిని మరలా అనేక మందికి పెట్టే చేతిగా దేవుడు చేయబోతా ఉన్నాడు. నీ చేతిని మరలా అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాటలో చెబుతున్నారు ప్రియమైన దేవుని బిడ్డ, మరలా నీ బ్రతుకులోనికి ఏదేను తోట అనే అనుభవాన్ని దేవుడు మరలా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాట చెప్పిన ఏదేను తోటలోనట దేవుడు బంగారము, మణిరత్నాలను, వజ్రాలను ఎక్కడ పెట్టాడు తెలుసా? మనిషి పాదాల కింద పెట్టాడు. ఎక్కడ పెట్టాడండి చెప్పాలి? ఇవి చెట్లు పైన ఏలాడుతున్నాయా? చెప్పాలి. ఎక్కడున్నాయి? దేవుడు ఎందుకు చెప్తున్నాడు చెప్పన? వాటన్నిటికంటే నువ్వు శ్రేష్ఠుడురా, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం వేటికి విలువిస్తున్నాం అయ్యా అంటే, మన దేవుడు క్రింద పెట్టిన వాటికి మనం విలువిస్తున్నాం. దేవుడు మానవుని పాదముల దగ్గర పెట్టిన వాటికి మనం విలువిస్తున్నాం తప్ప మానవునికి, దేవునికి లేదా దేవుని వాక్యానికి మనం విలువ ఇవ్వట్లేదు. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, అవి ఎప్పటికైనా నీ పాదముల దగ్గర ఉండవలసినవే. దేవునికి స్తోత్రాలు. ఏంటంట? అవి ఎప్పటికైనా నీ పాదముల దగ్గర ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవి ఎప్పుడు వాటన్నిటికంటే నీవే దేవుడికి హెచ్చుగా ఉన్నావు. ఈరోజు నీకు బంగారం అంటే గొప్ప ఏమో కానీ దేవుడికి బంగారం గొప్ప కాదు, నీవు గొప్ప. నీవు, నీ ఆత్మరక్షణ, నీవు దీవించబడడం దేవునికి గొప్ప. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 నేను మరలా చెప్తున్నాను, ఆది దినములలో దేవుడు బంగారమును మనిషి పాదాల కింద పెట్టాడు. మరలా అది అవకాశాన్ని దేవుడికి ఇస్తున్నాడు. నిత్య సీయోనులనట వీధులు బంగారముతో ఉన్నప్పుడు నీవు దాని మీద నడవబోతా ఉన్నావు. మరలా నువ్వు దేన్నైతే కోల్పోయావో మరలా అదే అవకాశాన్ని దేవుడికి ఇవ్వబోతా ఉన్నాడు. ఏ మానవుడు అవిధేయతను బట్టి ఆ శ్రేష్టమైన రాజ్యముల నుంచి బయటకు వచ్చేసాడో మరలా అదే మానవుడు విధేయత కలిగినట్లయితే అంతకంటే శ్రేష్టమైన రాజ్యమైన పరలోక రాజ్యములో దేవుడు నిన్ను బంగారపు వీధుల్లో నడిపించబోతా ఉన్నాడు. హల్లెలూయా. 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 ఇవన్నీ కూడా నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాయి. ఎక్కడ చెప్పాలా? నీ కొరకు, నా కొరకు సీయోనులో ఇవన్నీ కూడా ఎదురు చూస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు. నేను ఒక మాట చెప్తాను వినండి. నీకంటే లేదా మానవుని కంటే ఈ భూమి మీద ఏది కూడా విలువైంది లేదండి. ఎందుకు చెప్పనా? ఒక జంతువు కానీ, ఒక చెట్టు కానీ, మరొకటి ఏదైనా కానీ ఏది కూడా మాట చేత కలిగిందే కానీ ఒక్క మానవుడు మాత్రమే దేవుని ఊపిరి ద్వారా బ్రతుకుతున్నవాడు. దేవునికి స్తోత్రం. ఆయనంట నాసికారంధ్రములలో తన జీవాయువును ఊదాడు. మరి ఏ జంతువుకి ఎలా చేయలేదు? అంటే దేవుడికి లేదా ఈ సృష్టిలో మానవునికి ఎంత విలువను దేవుడు ఇచ్చాడంటే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఈరోజు ఎందుకు పనికిరాని వాటికి మనం విలువిస్తా ఉన్నాం. ఎందుకు పనికిరాకు అని దేవుడు నీ పాదాల కింద పెట్టాడే వాటికి విలువిస్తున్నాం, కానీ నిన్ను గొప్ప చేసిన ఆ దేవుని వాక్యాన్ని మాత్రం మనం నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యేసుకేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యాన్ని మరొక మాట చదువుకుందాం. దేవుని తోట ఏదేనులో నీవుంటివి, మాణిక్యమును, గోమేదకమును, సూర్యకాంతమణియు, రక్తవర్ణపు
రాయిని, సులేమాని రాయిని, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అని అమూల్యమైన రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే వాటన్నిటిని కూడా నీ పాదాల దగ్గర పెట్టి వాటన్నిటిని ఏలుబడి చేయటకు నిన్ను దేవుడి సింహాసనం మీద కూర్చుండబెట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఎంతవరకు పొందుకోలేని కార్యాలను ఈ 2026లో ఖచ్చితంగా నువ్వు పొందుకోబోతా ఉన్నావు. కోల్పోయిన అవకాశాలను మరలా నీ చేతికి దేవుడే నీ తలుపు తట్టి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెట్టే చెయ్యిగా ఉన్న నీ చెయ్యి ఇప్పుడు ఆరిపోయి ఎండిపోయింది, కానీ దేవుడు మరలా చెప్తున్నాడు, అదే చేతిని దేవుడు చిగురింప చేయబోతా ఉన్నాడు. అదే చేతిని మరలా దేవుడు ఆదరించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రియమైన దేవుడు బిడ్డ, ఇదిగో నీ జీవితంలో ఎలాంటి సందేహము నీకు అవసరం లేదు. నిన్ను గురించి నీ తల్లిదండ్రులు ఏమనుకున్నా, లేదా నిన్ను గురించి నీ ఇరుగు పొరుగు వారు ఏమనుకున్నా, దేవుడు నీ పట్ల కలిగిన ప్రణాళిక అనేది గొప్పది. ఆ గొప్ప ప్రణాళికలో నీవు నిలవడానికి ఇష్టపడినట్లయితే ఇందులో నిన్ను దేవుడు ఉన్నతమైన సింహాసనంలో దేవుడు నేను కూర్చోబెట్టబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా ఉండబోతుందయ్యా అంటే, మునుపటి జీవితాన్ని ఇప్పటి జీవితాన్ని అనేక మంది వ్యత్యాసము చూసినప్పుడు దేవుని నామమును సైతము వారు గణపరచగలిగిన కార్యాలను దేవుడు మీ బ్రతుకులు దేవుడు చేయబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే మాట చెబుతాను, 40 దినాలు ప్రయాణం, 40 సంవత్సరాలకు గల కారణం అవిధేయత. 2025లో పొందుకోవలసింది ఇంకా 26 వచ్చిన ఎందుకు పొందుకోలేకపోయాం? కేవలం అవిధేయతను బట్టి మాత్రమే. దేవుడు చెబుతున్నాడు, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు జీవితంలో పొందుకుంటావు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని చేతికి అప్పగించబడి తిరిగి మరలా దేవుని సియోనుకు నువ్వు చేరతావో, అప్పుడు నీ బ్రతుకును మరలా ఏదైనా తోటగా దేవుడు మార్చడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మరలా చెప్తున్నాను, ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పుట్టంగానే కష్టాలకు నీ కొరకు లేవు. మనిషి పుట్టగానే కష్టాలను దేవుడు మనిషి కొరకు నియమించలేదు, కానీ మానవ తప్పిదాల వల్ల, మానవ ఆ యొక్క పరిణామాల వల్ల కొన్ని కష్టాలు, శ్రమలు అనేవి మానవ జీవితంలోనికి వస్తూ ఉన్నాయి. కానీ వాటిలో కూడా దేవుని వైపు నువ్వు చూడగలిగినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా ఎడారి నీ బ్రతుకును, ఎడారి వంటి నీ జీవితాన్ని ఏదైనా తోటగా మార్చి ఈ నూతన సంవత్సరములో నూతనమైన కార్యముల చేత దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యము ఈ 2026వ సంవత్సరములోని నీ బ్రతుకును దేవుడు జరిగించడానికి ఇష్టపడుతుండగా, హృదయపూర్వకంగా అయ్యా నీ మాటకు, నీ వాక్యమునకు పరిపూర్ణముగా లోబడి నేను బ్రతుకుతాను, నన్ను నీకు నచ్చినట్టుగా నీవు నడిపించవలసిన మార్గమున నీవు నన్ను నడిపించు ప్రభువాని ప్రభు చేతికి అప్పగించుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. మనందరి జీవితాలను దేవుడు మార్చుట కొరకు, కోల్పోయిన అవకాశాలను మరలా నీకు దేవుడు ఇచ్చుట కొరకు ఈ వాక్యాన్ని నీకు ప్రకటించి ఉండగా దీన్ని చేత పట్టుకుని ప్రభు దగ్గర ప్రార్థించి, అయ్యా నీ సన్నిధిలో నేను మరలా అయా ఫలించుట కొరకు, అయా మరలా మీ చేతిలో నేను బలముగా నిలవబడటం కొరకు నాకు ఇచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి నీకు వందనాలయ్యా అంటూ ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి, యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి,
మేము భూమి మీదకి వచ్చినప్పుడు, తల్లి గర్భము నుంచి వచ్చినప్పుడే అయా మాకును కావలసిన ప్రతి అవసరతను ఈవిని అయా మీరు సమకూర్చి ఉన్నారు. కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నామయ్యా అంటే మా అవిధేయతను బట్టి అయా ఇదిగో మేము పొందుకోలేకపోతున్నామని నీ మాటలతో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. తప్పకుండా ఇదిగో అవిధేయత అంతను విడిచిపెట్టి నీ సన్నిధిలో విధేయతగా నీ మాటకు నీ వాక్యములకు లోబడి జీవించే వారిగా సహాయం చేయండి. తప్పకుండా యోబు ఏ విధంగా అయితే మరలా మూడు బారిపోయిన తన బ్రతుకులో నుంచి చిగురింపు చేస్తావో అయా అంతరీతిగానే అయ్యా మమ్మల్ని కూడా చిగురింపు చేసి విన్న మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ఫలింప చేయమని, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఇదిగో వచ్చిన బలలో పాలు పొందిన ప్రతి బిడ్డను కుటుంబాన్ని కూడా దీవించండి. అయా ఇదిగో బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను నూరంతలుగా అనుగ్రహించి బిడ్డలకు నీ పరిచయ నిమిత్తమై వాడుకొని దీవించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సహాయం మనకును లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.